నమస్తే, మరో సంవాద్కి స్వాగతం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మళ్ళా డావోస్ స్విట్జర్లాండ్లో జరుగుతున్నది. ఒక సాంప్రదాయంగా ప్రతి రాష్ట్రం నుంచి భారతదేశంలో, అలాగే ప్రతి దేశం నుంచి ఈసారి ఒక 130 దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ డావోస్ సమ్మిట్కి వెళ్తారు. అక్కడ అందరూ బిజినెస్ మెన్, ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కలిసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అదో రకమైన ఒక ఎకానమిక్ కుంభమేళా టైప్లో అక్కడ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. సో భారతదేశం నుంచి ఈసారి 5 యూనియన్ మినిస్టర్లు, అలాగే 6 రాష్ట్రాలు కూడా ముఖ్యంగా 3 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఫడ్నవీస్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. ఒకవైపు ఫడ్నవీస్ గారు ఏమో అక్కడ ఆల్మోస్ట్ 16 లక్షల కోట్లకి మేము ఆల్రెడీ ఎంఓఎల్ రాసుకున్నామంటారు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు 1 లక్ష 2 లక్షల కోట్లకు టార్గెట్ చేస్తున్నామన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్ననే ఆర్సెల్ఆర్ మిట్టల్తో 1.5 lakh crores కి ఆల్రెడీ ఎంఓయూ సైన్ చేస్తున్నామని కూడా అన్నారు. కానీ మనం గమనిస్తే ఇంతకు ముందర ఎక్కువ ప్రధానమంత్రి వెళ్ళలేదు, ఈసారి మన నరేంద్ర మోదీ గారు వెళ్ళలేదు, అలాగే చైనీస్ ప్రీమియర్ వెళ్ళలేదు, అలాగే రకరకాల దేశాలు, ఇన్ఫాక్ట్ G7 నేషన్స్ లో కూడా ఒక జర్మనీ ప్రీమియర్ తప్పితే మిగతా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళట్లేదు. సో డావోస్ కి ఇప్పుడు ఎంతవరకు రెలవెన్స్ అనేది ఉన్నది అనేది డిస్కస్ చేయడమే ఇవాళ చర్చ. సో మనతో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ సాయి కృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో మనం చూస్తున్న ప్రతి సంవత్సరం మనం వింటుంటాం వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగిందని అంటుంటాం. 2021లో కూడా మన ప్రధాని వెళ్ళి అక్కడ ఒక స్పీచ్ ఇచ్చారు. 2022లో ఒక కీనోట్ అడ్రస్ ఇచ్చారు. కానీ సడన్ గా ఈ సంవత్సరం ఆయన వెళ్ళట్లేదు, కింద సంవత్సరం వెళ్ళట్లేదు. అలా కింద సంవత్సరం చూసాం మనం ఇక్కడ జార్జ్ సోరోస్ వెళ్ళి డైరెక్ట్ గా భారత్ కి, నరేంద్ర మోదీ గారికి కూడా వ్యతిరేకంగా మాట్లాడటం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది అది జెన్యున్ గా ఎకనామిక్ సెంట్రిక్ గానే నడుస్తున్నదా, లేకపోతే అక్కడ అది కాకుండా వేరే మోటివ్స్ కూడా నడుస్తున్నాయా? ఈసారి ఎందుకు మన ప్రధాని వెళ్ళలేదు అండ్ ఎంతవరకు రెలవెన్స్ ఉంది? సో మీ అభిప్రాయాలు ఏంటి దీని మీద? ఎస్, యాక్చువల్లీ నేను జర్నలిజంలోకి రాకముందు నుంచి కూడా, అంటే నేను గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత 98, 99, 2000 ఆ టైం నుంచి కూడా, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా నేను న్యూస్ పేపర్స్ ప్రతి సంవత్సరము దావోస్ అనేది ఒక హెడ్లైన్స్ లో ఉంటది. దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు అనేది నాకు మొదట్లో అప్పట్లో పెద్ద అంశం. అది నిజానికి అంటే ఏదో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించేటువంటి ఒక పెద్ద సమ్మిట్, ఎకనామిక్ సమ్మిట్, చాలా మంది ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద కంపెనీలు అండ్ ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీల నాయకులు, అట్ ద సేమ్ టైం ప్రపంచంలోనే అన్ని దేశాల అధినేతలు, వీళ్ళందరూ వచ్చి ఒక సమ్మిట్ లో పాల్గొంటారు. అక్కడికి మన దేశము, మన రాష్ట్రానికి సంబంధించిన పెవిలియన్స్ కూడా అందులో ఉంటాయి. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఇక్కడి వసతుల గురించి, మన పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రాష్ట్రానికి లేదా మన దేశంలోకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ లేదా మన రాష్ట్రంలోకి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు వెళుతున్నారు అనేది నాకు చిన్నప్పుడు చదివిన ఒక స్టోరీ. అది అట్లాంటి వార్త. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో దావోస్ కి ఉన్న ప్రభావానికి, ఈ రోజు దావోస్ సమ్మిట్ కు ఉన్న ప్రభావానికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఇంటర్నెట్ లో చూస్తే చాలా స్టోరీస్ ఉన్నాయి. అండ్ WEF పుష్ చేస్తున్న ఎజెండా మీదనే చాలా దేశాధినేతలు, చాలా దేశాలకు సంబంధించిన నాయకులు చాలా సీరియస్ గా వాటిని కాంట్రడిక్ట్ చేస్తూ ఉన్నారు. సరే, వాటిలోకి వద్దాం. అంతకంటే ముందు అసలు ఫస్ట్ బేసికల్ తెలుగు జర్నలిజంలో దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకురావడం అనేది ఒక పెద్ద అంశం. దావోస్ లోకి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా ప్రెజెంట్ చేసుకుంటూ వచ్చారు. నిజానికి దావోస్ అనేది ఒక ఎకనామిక్ సమ్మిట్ లాంటిది ఒకటి చేస్తారు. ప్రతి సంవత్సరం నిర్వహించే సమ్మిట్. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దానికి ఉండాల్సిన ప్రాధాన్యత ఎట్లాగూ ఉంటుంది. కానీ గత 3-4 సంవత్సరాలుగా, మీరు ఇందాక చెప్పినట్టుగా 5-6 సంవత్సరాలుగా దాని డిక్లైన్ కూడా ప్రారంభమైపోయింది. నిజానికి అక్కడికి ఇన్వెస్టర్లు ఎక్కువ మంది రావాల్సిన వాళ్ళు రావట్లేదు. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళే బడా నాయకులుగా, బడా ఇన్వెస్ట్మెంట్ కంపెనీలుగా ఉన్నారో వాళ్ళ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ రాక్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంటుంది. బ్లాక్ రాక్ అనేది WEF ఎజెండాలో, ముఖ్యంగా డీప్ స్టేట్ ఎజెండాని పుష్ చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఆ కంపెనీ సిఇఓని ఇప్పుడు ఇంటర్నేషనల్ జర్నలిస్టులు, రెబెల్ న్యూస్ అని ఒక జర్నలిస్ట్ వెంబడించి ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనబడుతోంది. గతేడాది కూడా మనం కోవిడ్ వచ్చిన తర్వాత, గతేడాది ఫైజర్ సిఇఓ వచ్చారు అదే సమ్మిట్ కి. అప్పుడు కూడా ఇలాగే ఫైజర్ సిఇఓను ఫైజర్ వ్యాక్సినేషన్ విషయంలో, దానికి ఉన్న ప్రాధాన్యత విషయంలో, దానికి ఉన్న నిజానికి వ్యాక్సిన్ కి సంబంధించి వాళ్ళు ఎంచుకున్న పద్ధతులు, వాళ్ళు పుష్ చేసిన ఎజెండా, వీటి విషయంలో ప్రశ్నలు అడుగుతున్న సమాధానం చెప్పలేకపోయారు. ఈవెన్ ఎన్విరాన్మెంటలిస్ట్ గా పేరెన్నికగా ఉన్నటువంటి వ్యక్తులు, ఈవెన్ తను గ్రెటా థన్బర్గ్ లాంటి వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేశారు చాలా వరకు. సో జార్జ్ సోరోస్ అదే WEF వేదికగా వచ్చి నరేంద్ర మోదీ గారిని దించడానికి, ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీని దింపడానికి నేను $1 బిలియన్ అయినా సరే నేను ఖర్చు పెడతా అని చెప్పి అక్కడే అదే WEF లో ప్రకటించాడు. సో దట్ సేమ్ జార్జ్ సోరోస్ కి వ్యతిరేకంగా ఇప్పుడు అమెరికన్ స్టేటే పనిచేస్తోంది. సో ఇట్లాంటి చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం బేసికల్లీ మనం ఇంతకు ముందు
ఇంత నేను అన్నది అదే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో అప్పుడప్పుడే ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చర్చ మొదలవుతోంది, విదేశీ పెట్టుబడుల గురించి చర్చ మొదలవుతుంది. అప్పుడప్పుడే మనం లిబరలైజేషన్ చేశాం. పి నరసింహారావు గారి హయాంలో లిబరలైజేషన్ చేసిన తర్వాత కొంత భారతదేశానికి పెట్టుబడులు రావడానికి అవకాశం పెరిగింది. ఆ టైంలో మీకు ఫోరమ్స్ లేవు, ప్లాట్ఫామ్స్ లేవు. ఇట్లాంటి దావోస్ లాంటి ప్లాట్ఫామ్ లో మనని మనం పిచ్ చేసుకోవాల్సిన అవసరం ఉండింది. బట్ రీసెంట్ గా చూస్తే గత 10, 15, 20 సంవత్సరాల్లో మీరు వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ దగ్గర నుంచి, ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్న టైంలో నుంచి వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్, ఎకనామిక్ సమ్మిట్ నిర్వహించడం కానివ్వండి, ఇప్పుడు యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తోంది, అండ్ ఇన్వెస్ట్ కర్ణాటక అని కర్ణాటకలో జరుగుతోంది, అండ్ బెంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం సమ్మిట్ నిర్వహిస్తున్నారు. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించుకునే ఒక అవకాశం వచ్చింది. మనం 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో నిర్వహించారు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లాంటిది, ఇన్వెస్టర్స్ సమ్మిట్ లాంటిది. సో అంటే మనం దావోస్కే వెళ్ళి అక్కడే మన ఇన్వెస్ట్మెంట్లు తీసుకురాగలము అనే ఒక అభిప్రాయం నుంచి మనం బయటకు రావాలి. ఫస్ట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. న్యూస్ చూసాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే కిందటి సంవత్సరము మన తెలంగాణకి ఒక 40,000 కోట్ల వరకు ఎంఓయూలు జరిగాయి అన్నారు. ఈసారి రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటున్నా అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఇంతకు ముందు నేను ఐటీని ఎట్లా తీసుకొచ్చాను, ఈసారి నేను ఏఐ, నేను రెన్యూబుల్ ఎనర్జీ ఇవన్నీ తీసుకురావాలన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఇది మాట అంటున్నప్పుడు ఎంఓయూలు సైనింగ్ అయ్యాయి, 40,000 కోట్లు ఎంఓయూలు సైన్ అయ్యాయంటే 40,000 కోట్లు తెలంగాణకి వచ్చినట్లా, లేకపోతే అది ఏం జరుగుతున్నట్టు అక్కడ? ఇప్పుడు ఇందులో నేను మనం అనుకోవడం కాదు కానీ వాళ్ళు చెప్తున్నది నెంబర్, మెగా ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్తున్నారు. తెలంగాణ కంపెనీ మెగా అనేది కృష్ణారెడ్డి గారి కంపెనీ, అది ఎవరో కాదు, అది మెగా అనేది మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే, మన తెలుగు వ్యక్తి ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఎంఓయూ దావోస్ లో ఎందుకు సైన్ చేసుకోవాలి? స్కై రూట్ అనే ఒక కంపెనీ ఉంది. స్కై రూట్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, అది ఏరోస్పేస్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు. అండ్ మొన్ననే స్టార్ట్అప్ గా వాళ్ళు వచ్చారు, చాలా అద్భుతమైన కంపెనీగా పెరిగింది అది. సో స్కై రూట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అంటే స్కై రూట్ తో ఒప్పందము దావోస్ లో ఎందుకు చేసుకోవాలి? అవసరం లేదు, మన సెక్రటేరియట్ లో చేసుకోవచ్చు. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వస్తున్నాయి కరెక్టే, కానీ అవన్నీ రూపంలోకి వస్తాయా అనేది వేరే చర్చ సార్. అది కరెక్టే, మీరు అన్నట్టుగా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద సైన్ చేయడం కూడా ఏదో ఉండవచ్చు, ఏదో చిన్న ఒక డాక్యుమెంటేషన్ పెట్టుకోవచ్చు, మేము ప్రపోజల్ని చూస్తున్నాము, ఆ తర్వాత మేము నచ్చితే వస్తాం అనుకోవచ్చు. ఒప్పందాలు సైన్ చేయడము వేరు, అది మెటీరియలైజ్ ఎంత అవుతున్నాయనే చర్చలోకి నేను వెళ్ళదలుచుకోలేదు, వచ్చాయనే అనుకుందాం పూర్తిగా. బట్ అవేం గ్లోబల్ కంపెనీస్ ఏం కాదు కదా. ఇప్పుడు మెగా అనే కంపెనీ మన కృష్ణారెడ్డి గారి కంపెనీ, ఇక్కడనే పెట్టుకోవచ్చు కదా. ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి టైంలో కూడా కాంట్రాక్ట్స్ వచ్చాయి కదా ఆయనకి, దేశవ్యాప్తంగా చాలా ప్లేసెస్ లో ఆయన కాంట్రాక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా. సో వై ఇన్ దావోస్? ఇది నా ప్రశ్న. ఈవెన్ స్కై రూట్, వై ఇన్ దావోస్? అక్కడ కావాలంటే గ్లోబల్ కంపెనీస్ ఏవో ఉంటే వాటితో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం వేరు, అట్లాంటి కంపెనీస్ కూడా ఉండొచ్చు. ఇదేమన్నా ఇప్పుడు ఒక పొలిటికల్ కన్సిడరేషన్. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దావోస్ కి మన తెలుగు మీడియా విపరీతమైన గ్లోరిఫికేషన్ ఇచ్చింది. అది తెలుసో తెలియకో దాని మీద సగం స్టడీ చేయడం వల్లనో లేకపోతే పూర్తిగా స్టడీ చేయకపోవడం వల్ల నాకు తెలియదు కానీ తెలుగు ప్రసార మాధ్యమాల్లో దావోస్ అనే దానికి ఒక పెద్ద పతాక శీర్షికలు వచ్చాయి. నువ్వు హెడ్లైన్స్ లో దావోస్కి వెళ్ళారు అనగానే ఒక పెద్ద ఉంటది అనమాట. సో ఆ 3 రోజులు అక్కడ ఉన్నప్పుడు ఆ దావోస్ లో ఏం జరిగింది దాని మీద ఏదో రిపోర్టింగ్ చేయడం, ఆ దావోస్ అయిపోయిన తర్వాత ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి, ఇంత వచ్చిందని చెప్పుకోవడము, ఇది ఒక పొలిటికల్ తంతుగా మారింది. ఇది ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న 90s లో ఉన్న పరిస్థితికి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళుంటారు, ఆ తర్వాత కేటీఆర్ గారు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సంప్రదాయానికి చెల్లు చిట్టి చేశారనుకోండి, వెళ్ళలేదు అనుకోండి. చూసారా, కేటీఆర్ టెక్నాలజీ ఫ్రెండ్ మ్యాన్, లేకపోతే కేటీఆర్ అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ల గురించి ఆలోచిస్తాడు, రేవంత్ రెడ్డి గారు ఆలోచించారనే ఒక అభిప్రాయం వస్తుంది అనుకున్నారో మరేమో తెలియదు. అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ దావోస్ అనే దాన్ని ఒక పెద్దగా పెట్టడం వల్ల అందరూ తప్పక చేయాల్సిన పనిగా మారిపోయింది. నిజానికి మన దేశంలోనే చాలా మంది ముఖ్యమంత్రులు వెళ్ళలే. ముఖ్యమంత్రి అని కాదు, మీరు అనే పాయింట్ వ్యాలిడ్. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండింటి నుంచి ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు, కానీ గుజరాత్ నుంచి అసలు డెలిగేషన్ అనేది లేదు. అలాగే మనకి గుజరాత్ అనేది వైబ్రెంట్ ఎకానమీ. వెళ్ళారు మళ్ళీ మహారాష్ట్ర నుంచి, గుజరాత్ వెళ్ళలేదు, కర్ణాటక వెళ్ళలేదు. అంటే అక్కడ వచ్చేసరికి మేబీ పొలిటికల్ కన్సిడరేషన్స్ లేవనేమో, మేబీ కావచ్చు. ఎస్ యూర్ రైట్. ఇంకొకటి ఉంది ఇందులో, ఇప్పుడు నేను ఇందాకనే చదువుతున్నాను యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి చూస్తే ఒక ఉత్తరప్రదేశ్ లో గతేడాది 2024లో 40 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనేది వాళ్ళు ఇచ్చిన నంబర్. సరే, దాంట్లో ఎంత మెటీరియలైజ్ అయింది పక్కన పెట్టండి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఉత్తరప్రదేశ్ లోనే చేశారు.
నేను శాంతను గుప్తాతో కూడా ఇంటర్వ్యూ చేశాను అప్పుడు. సో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందని అట్లా లెక్కేస్తే ఎన్నున్నాయంటే మన దేశానికి సంబంధించి చాలా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుతాను ఒక నిమిషం. ఎన్ని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ బెంగాల్ నిర్వహించింది, ఇన్వెస్ట్ కర్ణాటక నిర్వహించింది, మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర నిర్వహించింది, ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ అనేది, అడ్వాంటేజ్ అస్సాం, తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, అండ్ ఇన్వెస్ట్ తెలంగాణలో కూడా నిర్వహించారు, అండ్ మేక్ ఇన్ ఒడిశాలో కూడా నిర్వహించారు. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి కూడా చాలా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశం ఏ స్థానంలో ఉంది అని అంటే, భారతదేశము ప్రపంచంలోనే ఇంతకుముందు 2014లో 142వ స్థానంలో ఉండేదట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. ఇప్పుడు 63వ స్థానానికి వచ్చింది. 2019 నెంబర్ ఇది. ఇప్పుడు ఇంకా తగ్గింది మన నెంబర్. అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ కంట్రీగా మారిపోయింది భారతదేశం. ఇప్పుడు 40 30 నంబర్లోకి ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఇది నేను 2019 నెంబర్ చెప్తున్నాను, 63 అనేది. సో ఇన్వెస్ట్మెంట్ కి ఏ దేశము అనువుగా ఉంటుంది అని అంటే భారతదేశం అనువుగా ఉందన్న అభిప్రాయం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల్లోనూ లేకపోతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ లోనూ వచ్చేసింది అది ఆల్రెడీ. సో ఇప్పుడు మనం దావోస్ లోనే మనం ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలనే ఒక సంప్రదాయాన్ని మనం నిజానికి దాన్ని అవాయిడ్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం. వై, ఎందుకు అవాయిడ్ చేయాలి అని అంటే, పర్లేదు ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తే వెళ్ళడం తప్పేం లేదు, ఏముంది ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళడం పిచ్చేయడంలో తప్పేం లేదు, కానీ దానికి ఇవ్వాల్సిన గ్లోరిఫికేషన్ అక్కర్లేదు అనేది నా అభిప్రాయం. బికాస్ WEF ఎజెండానే చాలా డేంజరస్ ఎజెండాని పుష్ చేస్తున్నారు వాళ్ళు. WEF ఎజెండానే చాలా డేంజరస్. ఎందుకంటే వాళ్ళు ఎజెండా, నేను చెప్తున్నాను, డీప్ స్టేట్ చాలా వరకు మనం ఇంతకు చాలా సార్లు మాట్లాడాం, వాళ్ళ ఎజెండాలోనే DEI అనేది ఉంది, డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూషన్. ఈ పేరిట LGBTQలని, ఈ వోక్ కల్చర్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు, చేసేసారు కూడా. చాలా దేశాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ పేరిట, ఆ దావోస్ WEF పేరిట మనం అనవసరమైన వాటిని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో డెలాయిట్ లో మీరు చూస్తే LGBTQ ఫ్లాగ్ లాంటిది పెద్దదోటి పెట్టారు. అవును, ఇష్యూ అయింది. వాళ్ళ అజెండాని ప్రమోట్ చేయడంలో ముందుంటారు. ఫస్ట్ వాళ్ళ ఆ అజెండాని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఆ అజెండాలో మనం పోవాల్సిన అవసరం లేదని లెక్క. అండ్ WEF ఎజెండాలోనే వాళ్ళు రాసింది ఏంటంటే, వెల్కమ్ టు 2030, ఐ ఓన్ నథింగ్, హ్యావ్ నో ప్రైవసీ అండ్ లైఫ్ హ్యాస్ నెవర్ బీన్ బెటర్. ఇది WEF ఎజెండా. సో నాకేది సొంతం కాకూడదు, నాకు ప్రైవసీ అనేదే ఉండదు, అండ్ జీవితం ఇంతకంటే గొప్పగా ఎప్పుడూ లేదు. అంటే క్యాపిటలిజం అంటూనే కొంచెం ఇక్కడ సోషలిజం అండ్ కమ్యూనిజం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు క్యాపిటలిస్టిక్ సొసైటీ గురించి మనం ఇన్వెస్ట్మెంట్స్ అన్నాం అనుకోండి, నా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నా దగ్గర వర్క్ ఫోర్స్ ఉంది, మీరు మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మేము మీకు ప్రొడక్షన్ అవ్వడానికి, మీ ప్రొడక్షన్ పెరగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మేము కావాలంటే మీకు దాన్ని ఏమంటారు, సింగిల్ విండో పాలసీ లోనే మీకు ఎక్కువ కష్టాలు లేకుండా, రెట్టేపిజన్ లేకుండా మీకు అన్ని పర్మిషన్స్ మేము ఇప్పిస్తాము. ఇది చెప్పడం ఒక లెక్క. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లేదా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాడికి ఈ ESGకి సంబంధం ఏంటండి? ఎన్విరాన్మెంట్కి, సోషల్ ఈక్వాలిటీకి లేదా గవర్నెన్స్ ఇలా ఉండాలని చెప్పడానికి వాడికి ఏంటి సంబంధం? డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్కి మన రాష్ట్ర ప్రభుత్వం లేదా మన దేశము తీసుకునే పాలసీస్కి ఈ కంపెనీలకు ఏంటి సంబంధము? అంటే ఇంతకు ముందు దీంట్లో కుట్ర ఏంటంటే, ఈవెన్ కమ్యూనిస్టులు ఎప్పుడు మాట్లాడే దాంట్లో వెళ్తుంది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఉండేది గతంలో, మీకు 80s 90s లో వరల్డ్ బ్యాంక్ ఎజెండాని పుష్ చేసేది. వరల్డ్ బ్యాంక్, IMF ఎక్కువగా వాళ్ళు పుష్ చేస్తారు వాళ్ళ ఎజెండాని. అందులో ఏముంటుందంటే మేజర్గా ఇప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి, లేకపోతే ఈ వ్యాక్సిన్స్ వీటిని తీసుకురావాలి, మీ ఫార్మా పాలసీ ఇలా ఉండాలి, లేదా మీ ఎలక్ట్రిసిటీ పాలసీ ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే మేము మీకు అప్పిస్తాము అనేవాళ్ళు. అప్పులు వదిలేసాం మనం. ఈ రోజు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకునే పరిస్థితిలో దేశం లేదు. ఓకే, ఈ రోజు ఎక్కడ నుంచి అప్పు తీసుకునే పరిస్థితిలో మనం లేము. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ పేరిట మనల్ని పుష్ చేసే వాళ్ళ అజెండాని మన పైన రుద్దే ప్రయత్నం జరుగుతోంది. అది దావోస్ కేంద్రంగా జరుగుతోంది. దీన్ని ఇంటర్నేషనల్ జర్నలిస్టులు, పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరూ కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు. దేశ అధినేతలు చాలా మంది రావట్లేదు. G7లు, G20 సమ్మిట్లకు సంబంధించిన వాళ్ళు, చాలా దేశాల అధినేతలు రావట్లేదు దీనికి. ఇన్ఫాక్ట్ వాళ్ళు అంటుండే ఇప్పుడు సెకోయా క్యాపిటల్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు. సో మన భారత్ నుంచి కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ అడిగినప్పుడు మీ DEI ఉన్నాయా, అట్లాంటి యాడ్స్ ఉన్నాయా, కొంచెం గేజ్ చూపించే యాడ్స్ ఉన్నాయా, LGBTQ యాడ్స్ ఉన్నాయా, దానివల్ల మనం చూస్తే కొంచెం అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా పెరిగాయి మనకి పబ్లిక్ టీవీలో. కరెక్ట్ పెరిగాయి. సో ఇవన్నీ అవసరం లేదు కదా, ఎందుకు చేయాలి? సో వాళ్ళ అజెండా వాళ్ళు ఉంచుకొనివ్వండి. మనకి ఇన్వెస్ట్మెంట్ కావడానికి చాలా ఆస్కారం ఉంది. ఇక్కడే ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టినా కూడా వస్తారు. ఇప్పుడు నన్ను అడిగితే ఏంటంటే, స్కై రూట్తో అక్కడ ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు, మెగాతో అక్కడ ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు, హిందుస్థాన్ యూనిలివర్ కూడా మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడే ఒప్పందాలు చేసుకోవచ్చు, ఇక్కడే సమ్మిట్లు నిర్వహించుకోవచ్చు. అండ్ భారతదేశం దానికి కావాల్సిన వాతావరణాన్ని, ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్ పాలసీ దానికి అనుగుణంగా ఉంది.
మనం రాష్ట్రాలకు పాలసీలు మనం సరిగ్గా సమర్థవంతంగా నిర్వహించుకుంటూనే ఉన్నాం. నిజంగా దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ నెంబర్ 3లో ఉన్నట్టుంది, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఉందని నేను ఇప్పుడు నాకు ఇండెక్స్ చూస్తున్నాను, సబ్జెక్టివ్ కరెక్షన్. సో మనకు అందులో ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చాలా వండర్ఫుల్ గా మాట్లాడుతున్నారు అక్కడ. నిజానికి ఆయన ఇస్తున్న ఎక్స్పోజర్ కానీ ఆయన చెప్తున్న విషయాలు కానీ సర్వర్ సెంటర్ మొత్తం వైజాగ్ దగ్గర ఉండాలని విజన్. ఎగ్జాక్ట్లీ. సో ఆయన విజన్ చాలా బాగుంది. నా ఉద్దేశం ఏంటంటే భారతదేశము గతంలో ఉన్న భారతదేశం కాదు, గతంలో ఉన్న నాయకత్వం లేదు. సో ఈ రోజు ఉన్న నాయకత్వము వీళ్ళకు విజన్ ఉంది, అండ్ దానికి తగ్గ వసతులు ఉన్నాయి, దానికి తగ్గ వర్క్ ఫోర్స్ మన దగ్గర ఉంది. సో ఎక్కడో మోకరిల్లాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈస్ కొంచెం సింప్లిఫై చేసి పాలసీస్ని క్యాపిటలిస్టిక్ సొసైటీ అనుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్తున్నది అది సోషలిస్ట్ అజెండా జోలికి వెళ్ళకూడదు. సోషలిస్ట్ అజెండా జోలికి వెళ్ళారంటే రాష్ట్రము దేశము నాశనం అయిపోయినట్టే. సోషలిస్ట్ అజెండా కాదు కావాల్సింది, లిటరల్లీ మన భారత ఇంట్రెస్ట్లని దృష్టిలో ఉంచుకొని చేసే ఇంట్రెస్ట్లని మనము ప్రొజెక్ట్ చేయడమే మన లెక్క కావాలని నా అభిప్రాయం. అందుకే చంద్రబాబు నాయుడు గారు విజన్కి కొదవలేదు, రేవంత్ రెడ్డి గారి విజన్కి కొదవలేదు, లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులకు విజన్కి కొదవలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ డావోస్ గ్లోరిఫికేషన్ తగ్గిపోతే మంచిదనేది నా అభిప్రాయం. అంటే ఇన్ఫాక్ట్ ఒక క్యూరియస్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డావోస్లో ఏమంటే రెన్యూబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేయాలి అని అంటారు. ట్రంప్ రావటం డే 1 ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ పెంచేయబోతున్నాం, ఆయిల్ ఇంకా ఎక్కువ చేయాలన్నారు. తర్వాత ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్ నుంచి బయటకు వచ్చేద్దామన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి వచ్చే 5 సంవత్సరాలలో ట్రంప్ ఎఫెక్ట్ వల్ల కొంచెం డావోస్ ఇంకా సిగ్నిఫికెన్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుందా? మీరు అన్న దాంట్లోనే నేను ఒకటి అడుగుతాను. గ్రీన్ ఎనర్జీ లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మాట్లాడతారు వాళ్ళు. రెన్యూవబుల్ ఎనర్జీ గురించి ఎక్కువ ఫోకస్ చేయాలనేది వీళ్ళు చెప్తున్నది, అండ్ గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేయాలంటున్నారు కదా. మరి అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ పైనే కుట్రపూరితంగా ఎంక్వైరీ ఎందుకు వేసింది? డీప్ స్టేట్ అజెండాలోనే గ్రీన్ ఎనర్జీ ఉంటుంది. బట్ అదే అదానికి సంబంధించిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లోనే అవకతవకలు జరిగాయని చెప్పేసి ఎందుకు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు? దిస్ ఈస్ ద ఎజెండా. సో వాళ్ళు బయటకు చెప్పేది ఒకటి, కానీ లోపల జరిగేది ఇంకొకటి. అదాని ఈ దేశంలో నిజానికి COP20 సమ్మిట్లో ఏదైతే నరేంద్ర మోదీ గారు హామీ ఇచ్చారో పలానా టైం కల్లా మేము టార్గెట్ పెట్టుకుని మేము దేశాన్ని గ్రీన్ ఎనర్జీలోకి తీసుకొస్తాం, కార్బన్ ఎమిషన్ పూర్తిగా 0 కార్బన్ ఎమిషన్లోకి తీసుకొస్తాం అనేది మోదీ గారు చేసిన ఒక వాగ్దానం. దానికి అనుగుణంగానే ఇక్కడ అదాని కొన్ని వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో వాళ్ళు సోలార్ ఎనర్జీని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా మనం ఊహించడానికి వీల్లేనంత ఎనర్జీ ప్రొడక్షన్ జరగబోతోంది విత్ ఇన్ 10 years 15 years. ఇది మనం చెప్తున్నాం కదా, నంబర్స్ చెప్తున్నాయి. కావాలంటే ఒకసారి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అదాని గ్రీన్ ఎనర్జీ గురించి మనం ఇద్దాం తర్వాత. బట్ అంత పని జరుగుతూ ఉంటే కుట్రపూరితంగా అదే డీప్ స్టేట్ సంబంధించినటువంటి వ్యక్తులు, న్యూయార్క్ జడ్జ్ ఒకరు ఇక్కడ ఏదో అవకతవకలు జరిగాయి, ఇది జరిగాయి అని చెప్పి దాన్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? హిండెన్బర్గ్ రిపోర్ట్లు ఇచ్చి అదానిని ఆపే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? అదాని స్టాక్స్ పడిపోయేలాగా ఎందుకు చేస్తున్నారు? షార్ట్ సెల్లింగ్ చేసి డబ్బులు చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? రెన్యూవబుల్ ఎనర్జీని పుష్ చేస్తున్నటువంటి WEF లేదా డీప్ స్టేట్ అదానిని ఎందుకు టార్గెట్ చేస్తోంది? అక్కడే ఈ డూప్లిసిటీ లేదా ఈ హిపోక్రసీ కనబడుతోంది. సో ఇది అన్ని రకాలుగా జరుగుతోంది. వాళ్ళు DEA డైవర్సిటీ అని అంటారు. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ ఇట్లాంటి అన్ని పదాలు బాగుంటాయి, కానీ దానితోటి సమాజంలో జరిగే చేటు లేదా చెడు చాలా ఎక్కువ. ఆ సమాజం విచ్ఛిన్నం అవ్వాలనే దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు, దానికి పైకి ఇన్వెస్టర్ సమ్మిట్ ఈ పేరు, ఇది దావోస్లో జరుగుతున్నది. అంటే ఒక విధంగా ఒక చిన్న సింపుల్ కంపారిజన్ ఎట్లా అంటే, ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే మీకు మేము తిండి ఇస్తాం, ఆహారం ఇస్తాం, చదివిస్తాం అని చెప్పి, కానీ మీరు మారిపోవాలి, ఆలోచనలు మారిపోవాలి, మీరు కన్వర్ట్ అవ్వాలి అన్నట్టుగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే మీరు మీ అమ్మానాలని దూరం పెట్టాలి, బయట పెట్టాలి, మీరు ఇండివిజువల్గా బతకాలి, అప్పుడు నీకు నేను డబ్బులు ఇస్తాను. లేకపోతే నువ్వు పెళ్లి చేసుకున్నా, అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ ఉండకూడదు. మీరు ఈ పెళ్లి వదిలేయండి, మీరు పెళ్లి అక్కర్లేదు, కానీ మీకు డబ్బులు ఇస్తాను అంటే ఎలా ఉంటుంది? సో నీ కల్చర్ని, నీ ఐడెంటిటీని అన్నిటినీ ధ్వంసం చేసి నీకు ఇన్వెస్ట్ చేస్తాను అనడం తప్పు. సో అలాంటి ప్రక్రియ జరుగుతోంది ఇప్పుడు. అది దావోస్ వేదికగా జరుగుతుంది. దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్న జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. సో లెట్స్ ఫోకస్ ఆన్ దాట్ అండ్ లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ దట్ దావోస్ అనే ఒక పెద్ద బ్రహ్మ పదార్థం అనే దాని నుంచి బయటకు రావాలనేది నా అభిప్రాయం. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఈ విన్నారు, సాయి కృష్ణ గారి అభిప్రాయాలు విన్నారు. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కైండ్లీ కమెంట్ బిలో. మళ్ళీ కలుసుకుందాం. నమస్తే అండ్ జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.